మనకు అర్థం కాకపోయినా ప్రభువు దగ్గర ఉండటం మనకు శ్రేయస్కరం. ఒక విషయం అర్థం కానప్పుడు ప్రభువుకు దూరం అయిపోవటం కాదు. నా జీవితంలో ఇది ఎందుకు జరిగింది అని నీకు అర్థం కానప్పుడు ప్రభువే అనవసరంగా ఇటు చేసినట్టున్నాడని చెప్పి ఆయనకు దూరం అవటం కాదు. అర్థం కాకపోయినా ప్రభువు దగ్గర ఉంటేనే నీకు తర్వాత ఆ విషయం అర్థమవుతుంది. దేవుని నామానికి ఆయన టచ్లో లేకపోతే నీకు ఎప్పటికీ ఆ విషయం అర్థం కాదు. నువ్వు ప్రభువుకు దూరం అయిపోతావు, ఈ భక్తిహీనతో పాటు నశించిపోతావు. చాలామంది ఆయన నుంచి వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు ఏమన్నా, నా శరీరాన్ని తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము కలవాడు, మీరు తినాలి, నా రక్తాన్ని తాగాలి అనగానే ఆయన శిష్యుల్లో చాలామంది ఆ మాట విని వెనుదిరిగి వెళ్ళిపోయి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడించలేదు అని క్లియర్గా ఉంది. 12 మంది మిగిలిపోయారు. చాలామంది శిష్యులు ఉన్నారు ఆయనకి, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. 12 మంది మిగిలిపోయారు. వాళ్ళతో పేతురు ప్రధానమైన వ్యక్తి. ఆయనే మాట్లాడాడు, పేతురే మాట్లాడాడు. మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని అడిగాడు యేసుక్రీస్తు. వెళ్ళిపోయే వాళ్ళని ఆపడు ఆయన, వెళ్ళిపోయే వాళ్ళని బతిమలాడడు. ఈ సూత్రం ప్రభువు దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును కాక. ఎందుకంటే వాళ్ళని ఎంతకాలం మనం మభ్యపెట్టి బిస్కెట్లు ఇచ్చి చాక్లెట్లు ఇచ్చి ఉంచుకున్నా తర్వాత నేను పోతారు. వాళ్ళని ఆపలేం. మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని యేసుక్రీస్తు అన్నప్పుడు ఆయన అర్థం కాకపోయినా ఒక మాట అన్నాడు పేతురు. ఏమన్నాడు? అయ్యా, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్తామయ్యా అన్నాడు. దేవుని నామానికి స్తోత్రం అర్థం కాలా పేతురు కూడా. ఆ విషయం అర్థం కావాలా. ఏంటి, ఆయన శరీరాన్ని ఎలా పిక్కుంది తింటాం, ఆయన రక్తాన్ని ఎలా తాగుతాం అనే విషయం పేతురుకి అప్పుడప్పుడు అర్థం కాలేదు. కానీ తర్వాత అర్థమయ్యేటట్లుగా ఆయన చెప్పాడు. ఒక రొట్టెను పైకి ఎత్తి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించి ఇదిగో నా శరీరం అన్నాడు. హల్లెలూయా. కాలం గడిచిన తర్వాత ఆయన శరీరం అంటే ఏంటో పేతురుకి అర్థమైంది. మిగిలిన వాళ్ళు నిలిచి ఉన్న వాళ్ళకి అర్థమైంది. ఒక ద్రాక్షారస పాత్రను పైకి ఎత్తి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించి ఇది నా రక్తము అన్నాడు ఆయన. దాన్ని నీవు తిని త్రాగితే నిత్య జీవము కలవాడవు. దేవుని నామానికి స్తోత్రం కలుగు. అందుకని ప్రభువు బల్ల నిర్లక్ష్యం చేసే వారందరూ శిక్షించబడతారు. డామ్ షూర్ శిక్షించబడతారు. దాన్ని నిర్లక్ష్యము చేసేవాళ్ళు శిక్షించబడతారు. ఎట్లా పడితే అట్లా తీసుకునే వాళ్ళు శిక్షించబడతారు. దాన్ని చాలా ఏదో స్వల్పమైన అల్పమైన రొట్టెగా ద్రాక్షను భావించొద్దు. యేసుక్రీస్తు చెప్పాడు, ఇది నేను వచ్చే వరకు చేయమన్నాడు ఆయన. ఇది నేను వచ్చే వరకు అంటే యేసుక్రీస్తు రాకడ వరకు మనం చేయాల్సిందే, ఆయన ఆజ్ఞాపించినట్లే. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మనం ఏం చేస్తున్నాం తెలుసా? పని చేస్తున్నప్పుడు ఆయన మరణమును ప్రచురము చేస్తున్నాము. హల్లెలూయా. ఆయన మరణమును ప్రచురము చేస్తున్నామంటే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నామని. హల్లెలూయా. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. క్రైస్తవుల్లో ఈ చైతన్యం రావాలి. చాలామందికి ఇది లేదు. అపోస్తుల బోధది, అపోస్తులు నేర్పించిన క్రమం అది. ఈనాడు ఆ క్రమం పోయింది. ఎందుకంటే వాళ్ళకు అనుకూలంగా మార్చేసుకున్నారు. వాళ్ళకి ఏది అనుకూలమో, కొంతమంది నెలకు ఒకసారి పెట్టుకున్నారు, కొంతమంది సంవత్సరానికి ఒకసారి. అపోస్తులు అయితే అలా పెట్టలా. ప్రతి వారము ఆదివారమున రొట్టె విరుచుట, ఇంటింటా రొట్టె విరుచుట. ఎందుకు ఇంటింటా రొట్టె విరిచారంటే ఇంట్లోనే సంఘాలు ఉండేవి కాబట్టి. ఇది నేనంతా ఎందుకు చెప్తున్నానంటే మనము తెలివి లేని వారముగా దీర్ఘకాలము ప్రభు ఎదుట ఉండకూడదు.